ఇదిగోళ్ళము నీళ్ళ బిందె ఎత్తుకొచ్చి మొగళ్ళకు పువ్వు వండి పెట్టాలంటే మాకు ఎంత ఇబ్బంది అవుతుంది. ఎంత ఇబ్బంది అవుతుంది. నీళ్ళు అంటే పిల్లలంతా అల్లం కొట్టుకుంటున్నాం, పీకులు ఆడుకుంటున్నాం. గడ్డన ఒకరొకరు ముఖాలు చూసుకోకుండా మేము ఒకరొకరం పీకులు ఆడుకోం, ముఖం అడ్డ పెట్టుకుంటున్నాం. ఇట్లా పశాతకాల్లో ఎంతగానో మమ్మల్ని న్యాయం చేస్తారు. గది గట్ల అడుగుండ్రక్క. మీ లెక్క రాష్ట్రంలో ఉన్న మహిళలంతా నిక్కచ్చిగా నిల్సుంటే ఉద్దెర పథకాలు పెట్టి మోసమే చెయ్యరు ఈ ఉద్దెర లీడర్లు. అమరాబాద్ మండలం ప్రశాంత్ నగర్ లా తాగేతందుకు నీళ్లు లేవని కాలి బిందెలతోని రోడ్డెక్కిండ్రు అటు దిక్కు గోసపడుతున్న అమ్మలక్కలు. ఇక ఎట్లాగూ నిరసనకు కూసుండం. ఉన్న తక్లీఫ్లని చెప్దామని పింఛన్ల మీద రేషన్ సౌలతు లేదని అగ్గి మీద గుగ్గిలమైంది గీ అక్క. పాత సర్కారు ఉన్నప్పుడు అన్ని సౌలతులు బరాబర్ అందేటి. ప్రజాపాలన నచ్చినాక ప్రజల తిప్పలు తీర్చే లీడరే కరువైందని గోడలో పోసుకున్నది. ఇంకా మీదికెళ్లి ఓట్లు అడిగేటప్పుడు తప్ప లీడర్లు కానొస్తలేరని గరమైంది. ఇక అదే హోటక్కుతోని లీడర్ల ఈపు చింతపండు చేస్తామని చెప్తున్నది. దినామీలో గోసలు చూస్తున్నా ఇప్పటిదాకా ఒక్క లీడర్ కూడా ఇలా తిప్పలు తీర్చేటందుకు ముంగట పడతలేరంటే టైం పాస్ పొలిటీషియన్లే కావచ్చు. మరి అయినా వాళ్ళేమన్నా గొంతెమ్మ కోరికలు కోరిన్రా? తాగేతందుకు గుక్కడి నీళ్లు అడగకముందే ఇస్తామన్న ఉద్దర హామీలను నెరవేర్చుండ్రని అడుగుతున్నారు. మరి గవ్వి కూడా తీర్చకుంటే ఎట్లా చెప్పుండ్రి? జనాలు చూస్తున్నారు కదా గిల్ల గోస ఎట్లున్నదో. ఎవ్వలన్నా ఉద్దర హామీలు ఇయ్యంగానే నమ్మి బోల్ర బొక్కల వాడకుండ్రి. ముంగటున్నది ఓట్ల పండుగ కాబట్టి ఎవ్వలు పనులు చేత్తరు ఏందని ఓట్లు గుద్దే ముంగట ఆలోచన చేయిండ్రి. ఏమంటున్నాం? ఇప్పుడు తప్పితే మళ్ళా 5 ఏండ్ల దాకా ఇసొంటి ఛాన్స్ రాదు.